చీటే చోరీ జరిగింది. అదే కాకుండా రేపు పంజాబ్ ఎలక్షన్లు కావచ్చు, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఎలక్షన్ వచ్చే రాష్ట్రాల్లో కూడా ఎట్లాంటి పరిస్థితి వస్తా ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండే చరణ్ గారు ఈ మధ్య కాలంలో శ్రీనివాస్ గారు నేను ఏమంటున్నానంటే, సరే ఓట్ చోరీ, సీట్ చోరీ అవన్నీ కూడా రైమింగ్ వర్డ్స్ బాగానే ఉంటాయి డిబేట్ లో. నేను ఇక్కడ మీ ముందుకు తీసుకొస్తాను, రాజ్యసభ మెంబర్ అక్కర్లేదండి ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి. వారు అంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ గారు ఇదవుతే ఎట్లా అనేది. అసలు ఇక్కడ మీ ప్రభుత్వంలో చాలా అనేక ఈ మధ్య కాలంలో వినిపిస్తా ఉంది, అనేక మంది అంటా ఉన్నారు మేము కాదు, ఇలా సువేంద్ర అధికారి లెక్క, హిమంత్ బిశ్వాస్ శర్మ లెక్క ఈయనని అసహనానికి గురి చేసి మీ దాంట్లోకి వచ్చేటట్టు చేస్తున్నా మా వాళ్ళే అని కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్తా ఉన్నారు అక్కడక్కడ మాకు. సో నేనేమంటున్నా మీ మీడియా కూడా అదే కోడే కూస్తా ఉంది. మేమేదో ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కలిసి పనిచేసుకోవాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, దేశం అభివృద్ధి చెందాలి అనేది మా కాన్సెప్ట్. సో దాని విషయంలో మీరు ఏంటంటే రేవంత్ రెడ్డి గారి మీద మీరు అపనమ్మకం అయిపోయి మీరు ఒక డిప్యూటీ సీఎం ని పెట్టి ఎక్కడికి పోయినా బట్టి విక్రమార్క ఎంబడి ఉండేటట్టు ఆయన నమ్ముతలేరండి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ. సో అనేక విధాలుగా మీనాక్షి గారిని కూడా పంపించడానికి కారణం కూడా అదే, ఒక పార్టీ లైనప్ తీసుకోవడానికి రేవంత్ రెడ్డి గారు జర అటు ఇటు ఉంటున్నారు అని చెప్పి ఈమెని పంపించడం జరిగింది. సో ఇప్పుడు మహేష్ గారికి, రేవంత్ రెడ్డి గారికి కూడా పుస్తకం మొన్న వారి ఇన్ఫ్లుయెన్స్ ఛానల్లోనే అనేక కథనాలను రాయించుకోవడం జరిగింది. ఇవన్నీ సిరీస్ ఆఫ్ ది ఇన్సిడెంట్స్ చూస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడో లుకలుకలు తయారవుతున్నాయి. అక్కడ కూడా శివకుమార్ గారు మారిపోయినారు, సిద్ధరామయ్య గారు వెళ్ళిపోయినారు. వీరు మొన్న కేరళలో ఏమన్నాడంటే నేను 1000 కోట్లైనా ఖర్చు పెడతాను, నేనే ఈ గవర్నమెంట్ ను సాధించిన అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పుకోవడం. రాహుల్ గాంధీని నేనే ప్రధానమంత్రి చేస్తా అంటే ఆయనకు అయ్యేటటువంటి కెపాసిటీ ఆయనలో లేదని, రాహుల్ గాంధీ గారికి చేత కాదని, నేను చేస్తేనే ఆయన ప్రధానమంత్రి అవుతాడనే విధంగా మీరు మాట్లాడుతూ ఉంటే కొంత మేరకు నేషనల్ లీడర్స్, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేక మంది రేవంత్ రెడ్డి గారి మీద కొంత అనుమాన పడతా ఉన్నట్టుగా ఢిల్లీలో మరి హస్తినలో పుకార్లు షికార్లు అవుతా ఉన్నాయి. సో ఆ రకంగా ఉన్నటువంటి సందర్భంలో మరి రేవంత్ రెడ్డి గారు కొంత అభద్రతా భావానికి గురై ఈ మధ్యన ఒక ఫ్రస్ట్రేషన్ లో నేనే హిట్లర్ అని, ఎవరు వాడరు యాక్చువల్ గా వర్డ్ ని, మరి ఆయన ఆపాదించుకున్నాడు నేనే హిట్లర్ అని. ఇవన్నీ కూడా చూస్తా ఉంటే మనకి ఎట్లా కనిపిస్తా అంటే, మీరు ఇంతకుముందు మీడియాలో సీనియర్స్ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాన్ని బట్టి దాంట్లో నుంచి ఇంటర్ప్రిటేషన్ చేసి, లేదా బాడీ లాంగ్వేజ్, లేకపోతే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇవి చూసి కూడా మీడియా కథనాలు రాస్తుండే. అదే రకంగా మీరు ముఖ్యమంత్రి గారిని చూస్తే ఒకవేళ ఆ రకంగా విశ్లేషిస్తే మీ సీనియర్ జర్నలిస్ట్ చేసినట్టు క్లియర్ గా కనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారికి ఎక్కడో వారి ఏఐసిసికి ఇదైపోయింది. అందుకే వెంటనే వాళ్ళు మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగిందని వింటా ఉన్నాం. ఆ మీటింగ్ లో ఇదే అంశం ప్రముఖంగా మాట్లాడుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఒక్క రాజ్యసభ మెంబర్ కోసం మేము ఇంత పెద్ద బీజేపీ పార్టీ ఏదో వెంపర్లాడినట్టు, దాని మీదనే మేము కుట్రలు చేసినట్టు అసలు ఏం పట్టించుకోలే. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటది రాజకీయాలలో, అంతే తప్ప మాకు ఏదో దీనికోసమే వెయిట్ చేసినట్టు, ఆమె అఫిడవిట్ ఎట్లా రాస్తుందో అని మేము గెస్ చేసినట్టు అందుకే పెట్టినట్టు. ఇప్పుడు మీనాక్షి లేఖి గారు అఫిడవిట్ లో తప్పులు చేస్తుంది కాబట్టి మేము క్యాండిడేట్ ని పెట్టినామా? చరణ్ గారు ఫినిషింగ్ ఇవ్వండి సార్. ఇక్కడ చాలా స్పష్టంగా మీరు చూస్తా ఉన్నారు సార్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇంత మాట్లాడుతుంది, మొన్ననే కిషన్ రెడ్డి గారు మాట్లాడి తెలంగాణకు అంత చేసినాం ఇంత చేసినాం. ఇవాళ చూస్తే కేంద్ర కేబినెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం. ఎందుకంటే అమరావతి మెట్రో కావచ్చు, తర్వాత చాలా రాష్ట్రాలకు మెట్రో అది మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ అంశంలో మీనాక్షి నటరాజన్ ఇష్యూలో మీనాక్షి నటరాజన్ గారి అంశం సార్, దయచేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ముందుకు పోతా ఉంది. అనవసరంగా చూసి ఓడలేక బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ రకరకాల విమర్శలు చేస్తారు. భారతీయ జనతా పార్టీ చూస్తా ఉన్నా సార్, ఇప్పుడు డీలిమిటేషన్ బిల్లు పాస్ కావాలా, డీలిమిటేషన్ బిల్లు పాస్ కావాలని దేశవ్యాప్తంగా రాయసం. మరి ఎందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు ఎందుకు జాయిన్ చేసుకున్నారు, మరి ఎందుకు మెరిట్ చేసుకున్నారు అంటే, మీరు ఇప్పుడు టీఎంసీ ఎంపీలు ఎందుకు తీసుకున్నారంటే డీలిమిటేషన్ బిల్లు తీసుకురావాలి, బీమార్ రాష్ట్రాల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ 4వ సారి అధికారం రావడం కోసం డీలిమిటేషన్ వాడుకునే ప్రయత్నం. అస్సాంలో మనం అదే చేశారు, బౌండరీస్ ను మార్చి ఏకంగా అస్సాంలో అధికారకు వచ్చిన పరిస్థితి. ఎస్ఐఆర్ ఒక్కడ వేసుకున్నారు, డీలిమిటేషన్ ఒక్కడ, తర్వాత ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, రకరకాల జిమ్మిగ్రాన్ని కూడా భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. కాబట్టి దేశ ప్రజలకు అర్థమవుతుంది ఇప్పుడు దేశంలో రకరకాల సమస్యలు అయితే ఉన్నాయి. పేపర్ లీకులు జరుగుతున్నాయి, పేపర్ లీకుల సంబంధించి ఎవరైనా మాట్లాడే పరిస్థితి. చరణ్ గారు ఫైనల్ ఒక మాట చరణ్ గారు, మీనాక్షి నటరాజన్ గారిది పెట్టుకోవాలి, ప్రజాస్వామ్యం అంతిమంగా గెలుస్తుంది. సరే నడిచిన రోజులు నడుస్తుంది, భారతీయ జనతా పార్టీ నడుస్తుంది కాబట్టి నడుస్తుంది, నడవని దేశ ప్రజలు కూడా గమనిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ మొన్న చూసిన మతం పేరు మీద ఓట్లు అడితే, రామ మందిరం పేరు ఓట్లు అడితే ఏకంగా 63 స్థానాలు తగ్గినది. ఫజాబాద్ లో భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది. ఎప్పుడు ఫ్యాక్టర్ 2014లో 2G స్పెక్ట్రమ్ 12కు వస్తారు. చరణ్ గారు ఇది కాంగ్రెస్ కుట్రనా బీజేపీ కుట్రనా?
మీనాక్షి నటరాజన్ గారిది రాజ్యసభ ఇష్యూలో భారతీయ జనతా పార్టీ కుట్ర సార్, భారతీయ జనతా పార్టీ కుట్ర కాబట్టి మా ఎమ్మెల్యేలు కొనుగోలు చేసే ప్రయత్నం, మీనాక్షి నటరాజన్ గారు పార్లమెంట్ లో పోకుండా అడ్డుకునే ప్రయత్నం, రాజ్యసభలో ఏ పార్టీ ఉండొద్దు ఖచ్చితంగా డీలిమిటేషన్ బిల్లు పాస్ చేసుకోవడం కోసం రకరకాల కుట్రలు భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. దానిలో భాగంగా ఆమ్ ఆద్మీ కావచ్చు, టీఎంసీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. దాన్ని అనవసరంగా కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి బదనాం చేసే ప్రయత్నంలో భాగంగా ఒక కూరలో ఉప్పేసినట్టు రేవంత్ రెడ్డి గారు బయట పెడితే చెప్పే ప్రయత్నం కూడా భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి కోరుకుంటారు. దానికి ఏదో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలంటే రేవంత్ రెడ్డి గారు అంటే ఏదో చేయబోతున్నాడు. ఏం చేస్తారు? ఒకలేం బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ పోతున్నట్టు, భారతీయ జనతా పార్టీలో ఏకంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారే రేవంత్ రెడ్డి గారు పక్క పెడుతుందని చెప్పి భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుంది. కాబట్టి అర్థమైంది, ఖచ్చితంగా దేశంలో కాంగ్రెస్ పార్టీ మీరు చూస్తారు 3 సార్లు అయిపోయింది భారతీయ జనతా పార్టీ, వచ్చేసారి ఎలక్షన్ తెలుస్తుంది ఏది ఏమైతే ఎట్లా ఏ విధంగా ఉండబోతుంది. భారతీయ జనతా పార్టీ డబల్ లీడ్ కూడా దాటే పరిస్థితి కూడా ఉండదు. ఈ ధర ఇట్నే పెరుగుతూ ఉంటాయి, తెలుస్తా కదా రేపు. రైట్, ఓకే, థ్యాంక్ యూ సార్. చరణ్ కౌశిక్ యాదవ్ గారు మరి కార్పొరేషన్ చైర్మన్గా, కాంగ్రెస్ సీనియర్ నాయకులుగా ఇది బీజేపీ కుట్ర, మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు అని చెప్పి ఆరోపిస్తున్నారు. సో తాడూరు శ్రీనివాస్ గారు మరి ఒక్క రాజ్యసభ సీటుతో మాకు అధికార బదిలీ లేదు, దాన్ని అంత పెద్ద మేము పట్టించుకో, కేవలం ఈసీ దాంట్లో ఆమె చేసిన నిర్లక్ష్యానికి